ట్రంప్ కి అసలు గ్రీన్లాండ్ ఎందుకు కావాలనుకుంటున్నాడు, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్, టాప్ 10 రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి చైనాకి రష్యాకి చెక్ పెట్టడానికి. ఆర్టిక్ రీజియన్ లో రష్యా వాడు ఆల్రెడీ స్ట్రాంగ్ మిలిటరీ ప్రెసెన్స్ ఉంది అండ్ నియర్ స్టేటస్ అనేది చైనా మెయింటైన్ చేస్తుంది. గ్రీన్లాండ్ అనేది ఈ రెండింటికి బ్లాక్ పెడుతుంది. సెకండ్ వచ్చేసరికి ఆర్టిక్ మిసైల్ డిఫెన్స్. గ్రీన్లాండ్ లో ఒక బేస్ ఉంది, పిటుఫిక్ స్పేస్ బేస్ అని గ్రీన్లాండ్ లో ఉంది. ఇది మిసైల్ ఎర్లీ వార్నింగ్ కి చాలా వైటల్. ఈ హ్యాండ్ ఓవర్ లేకపోతే ఇది స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న వాళ్ళు ప్రపంచానికి ఒక రకంగా ఏలినట్టే. జిఐయుకే గ్యాప్ ని దాన్ని మానిటర్ చేయడానికి ఇంకొక రీజన్. ఎందుకంటే గ్రీన్లాండ్ దగ్గర ఒక చోక్ పాయింట్ ఉంది, రష్యాకి చాలా కీలకమైంది. సో ఈ చోక్ పాయింట్ అమెరికా చేతిలో ఉంటే కనుక రష్యాకి చెక్ పెట్టే అవకాశం ఉంది ఆ నావల్ రూట్ లో. రీఅష్యూరింగ్ మోన్రో డాక్ట్రిన్ కూడా ఏంటంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ లో అమెరికాకి స్ట్రాంగ్ హ్యాండ్ ఉండాలి, నేనే ఇక్కడ పెద్ద తలకాయని అని చెప్పాలి అంటే గ్రీన్లాండ్ అనేది నా చేతిలో ఉండాలి అనేది ట్రంప్ ఉద్దేశం. అండ్ నథింగ్ బట్ రేర్ ఎర్త్ మినరల్స్, ఈవీస్ కి, బ్యాటరీస్ కి, ఎలక్ట్రిసిటీ, గోల్డ్, డైమండ్, ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అన్ని అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటి కోసం అక్కడ ఆయిల్, గ్యాస్ కూడా చాలా ఉంది. సో ఈ ఎనర్జీ ఇండిపెండెన్స్ కోసం అందరూ అమెరికా నుంచే కొనుక్కోవాలి. గ్రీన్లాండ్ తీసుకుంటే ఉంది అమెరికా, ఆల్రెడీ వెనిజులా తీసుకున్నారంటే అమెరికా నుంచి కొనుక్కుంటున్నట్టే. సేమ్ రీజన్. గ్రీన్లాండ్ అనేది ఒక రియల్ ఎస్టేట్ డీల్ అని చెప్పి ట్రంప్ ఎప్పుడూ అంటూ ఉండేవాడు. సో ఈ రియల్ ఎస్టేట్ ప్రెజెన్స్ కూడా ఈ గ్రీన్లాండ్ ని ట్రంప్ వాడనున్నాడు. కొత్త న్యూ షిప్పింగ్ రోడ్స్ కి ఏంటంటే న్యూ పోలార్ సిల్క్ రోడ్ కి గ్రీన్లాండ్ లోని ఐస్ ఏదైతే ఉందో అది కొంచెం కరుగుతుంది. దీంతో కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతుంది. దీనికి ఒక చెక్ పెట్టారు అనుకోండి, పెద్ద ఇన్కమ్ అమెరికాకి. గ్రీన్లాండ్ లో ఎన్నో ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ ఉన్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ ఎయిర్, వాటర్ ఇవన్నీ ఇంకా చాలా కాస్ట్లీ రావాలి. ఈ ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ యూజ్ చేసి ప్రపంచానికి వీడు అమ్ముకోవచ్చు. అమెరికాకి ఒక రిజర్వ్ లాగైతే ఉంటుంది కదా అందుకు. అదే విధంగా అల్టిమేట్ లెగసీ ప్రాజెక్ట్ కింద కూడా ఏంటంటే గ్రీన్లాండ్ చాలా పెద్ద ఏరియా, దీన్ని కొనుక్కోవచ్చు. నాకు తెలిసి ఆక్రమించడానికి వెళ్తాడు, లేదంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు. సో అమెరికాని ఎక్స్పాండ్ చేయడానికి, లైక్ రియల్ ఎస్టేట్ కొనుక్కున్నట్టే కొనేసుకుంటాడు. ఎక్స్పాండ్ చేయడానికి ట్రంప్ ని ఒక లెగసీ కింద చరిత్రలో ఉండిపోయేలా చెప్పించుకుంటానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అవుతాయి ఇవి. కానీ ఇది కరెక్టా? తప్పు. ట్రంప్ చేసే తప్పు. ప్రపంచం అనేది ఊరుకోదు. నాకు తెలిసి రష్యా, చైనా అసలే ఊరుకోదు. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. EU నేషన్స్ ఏం చేస్తే చూడాలి. ఈ టైంలో పెద్ద నాటకాలు చేస్తానే కదా ఉక్రెయిన్ మీద కన్నట్టు. మీ ల్యాండ్, డైరెక్ట్ ల్యాండ్ ని ఆక్యుపై చేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తే చూడాలి.